యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాళ్ళల్లో ఒకరు వాసుకి. వాసుకి సర్పజాతికి చెందినటువంటి వ్యక్తి. కశ్యప ప్రజాపతికి కద్రువకి జన్మించినటువంటి సంతానం ఈ సర్పజాతి. అందులో చాలా పొడవైనటువంటి శరీరాలు కలిగి అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి సర్పములు కొన్ని ఉన్నాయి. అందులో ఆదిశేషుడు, అలాగే తక్షకుడు, కర్కోటకుడు, అటువంటి వారిలోనే ఒకడు వాసుకి. వాసుకి యందు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఏమిటా విశేషము అంటే, వాసుకి కద్రువకి జన్మించిన తరువాత ఈ ఉచ్చైశ్రవమనబడేటటువంటి తెల్లటి గుర్రం పాలసముద్రం ఒడ్డున విహరిస్తూ ఉండగా వినతాకద్రువులిద్దరూ కూడా సాయంకాలం వేళలో అలా వ్యాహ్యాళిగా వెళ్ళి ఆ తెల్లటి గుర్రం వంక చూడడం, అనవసరంగా పందెం వరకు వెళ్ళడం, వెళ్ళిన తరువాత ఆ గుర్రం యొక్క తోక తెల్లగా లేదు అన్న విషయం రూఢంగా తెలుసుకున్నటువంటి కద్రువ తాను ఎలాగైనా పందెంలో గెలిచి వినతిని తనకి దాసిగా చేసుకోవాలనేటటువంటి పన్నాగంతో తన సంతానాన్ని పిలిచి, మీరు పావులు కనుక నల్లగా ఉంటారు కనుక వెళ్ళి ఉచ్చైశ్రవమనబడేటటువంటి ఆ తెల్లటి గుర్రం యొక్క తోకకి చుట్టుకుంటే తోక నల్లగా కనపడుతుంది. కనపడితే అప్పుడు మీ పినతల్లి అయినటువంటి వినత నాకు దాసి అవుతుంది. ఇలా నేను దాస్యం చేయించుకోవాలి, పందెం గెలవాలి అంటే మీరు నాకు ఇలా ఉపకారం చేయడం కన్నా మార్గం లేదు. కాబట్టి మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ తోకని చుట్టుకోండి అని శాసించింది. కానీ ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి ఆదిశేషుడు కానీ వాసుకి కానీ ఇటువంటి పని చెయ్యడానికి అంగీకరించలేదు. మాకు తల్లి ఒకటి పినతల్లి ఒకటి కాదు, పైగా విశేషించి ధర్మం అనేటటువంటిది అత్యంత ప్రధానం. ధర్మ వ్యతిరిక్తంగా మేము ఇటువంటి నీచమైన కార్యం చేసి ఇటువంటి పన్నాగం ద్వారా పినతల్లిని ఓడించి ఆమె చేత నీకు దాస్యం చేయించడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము వెళ్ళి ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకుని తోక నల్లగా ఉన్నట్టుగా కనపడేటట్టు చేసి నీవు పందెంలో గెలిచేటట్టుగా సహకరించడం మా వల్ల జరిగే పని కాదు అని తేటతెల్లం చేశారు. ఎవ్వరూ వెళ్ళటం లేదు అని ఆగ్రహించినటువంటి కద్రువ ఆ ఆగ్రహంలో తాను ఎటువంటి శాపం ఇస్తున్నానన్నది కూడా మరిచిపోయి తన సంతానమైనటువంటి సర్పములన్నీ కూడా జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగములో నశించిపోవాలి అని శాపం ఇచ్చింది. భయపడినటువంటి ఒక్క సర్పం మాత్రం వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకుంది. దానివల్ల ఆ తోక నల్లగా కనపడడం, నిజంగా ఉచ్చైశ్రవం యొక్క తోక నల్లగా ఉంది అనుకున్నటువంటి వినత ఆ కద్రువుకి దాస్యం చెయ్యడం ప్రారంభం చేసింది. ఆమె ఎప్పుడైతే దాస్యం చేయడం ప్రారంభం చేసిందో ఆమె యొక్క కుమారులైనటువంటి అనూరుడు గరుత్మంతుడు కూడా ఆమెకు దాసులయ్యారు. ఈ సందర్భంలో ఇటువంటి అధార్మికమైనటువంటి విషయానికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. ప్రధానంగా అస్సలు ఇష్టపడని వాళ్ళు. అందులో మొదటివాడు ఆదిశేషుడు, రెండవ వాడు వాసుకి. ఇద్దరూ విభేదించిన వాళ్ళే, ఇద్దరూ ధర్మాన్ని కోరుకున్న వాళ్ళే. కానీ ఇద్దరిలో మాత్రం ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది. ఆ వ్యత్యాసం కనపడాలి అంటే చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే తప్ప ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఆ సున్నితమైనటువంటి భేదం అర్థం కాదు. ఆదిశేషుడు ధర్మమునందున్నటువంటి అనురక్తి చేత, తల్లి సోదరులు చేసినటువంటి పన్నాగము చేత విరక్తుడై చాలా ఉన్నతమైనటువంటి పర్వతముల యందు తపస్సు చేసి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సాక్షాత్కారం పొంది, నాకే కోరిక లేదు, నా శరీరం ఇలా శిథిలమైపోవడమే నేను కోరుకుంటున్నాను, భగవంతుని యందు ఐక్యమవుతానని అడిగాడు. కానీ ఆయనలోని గుణములను చూసి ప్రసన్నుడైనటువంటి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు భూమిని వహించవలసినదిగా ఆజ్ఞాపించారు. తదనంతరం ఆయన అనేక విశేషాలతో మానవ జాతికంతటికి ఉపకారం చేసినటువంటి మహోత్కృష్టమైన సంఘటనలను కొన్నింటిని నేను మీతో ప్రస్తావన చేసి ఉన్నాను. వాసుకి సంబంధించినంత వరకు ఒక ప్రధాన భేదం కనపడుతుంది. వాసుకి లోక ప్రయోజనం కోసం తన యొక్క శరీరాన్ని అర్పించాడు.
దేనికి అర్పించాడు అంటే, ఒకప్పుడు క్షీరసాగర మథనం చెయ్యవలసి వచ్చింది. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాప కారణంగా లక్ష్మీదేవి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ లక్ష్మీదేవి ఆవిర్భవించాలన్నా, అమృతం ఆ పాలసముద్రంలోంచి పుట్టాలన్నా మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. అంత పెద్ద మందర పర్వతం పాలసముద్రంలో ఎలా తేలుతుంది? మునిగిపోతుంది. కాబట్టి భగవానుడే దానికి ఆలంబనమయ్యాడు. శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని మొయ్యడానికి సిద్ధపడ్డారు. పాలసముద్రంలో అడుగున ఆయన వచ్చి కూర్చుని తన వీపు మీద ఆ మందర పర్వతం నిలబడడానికి సావకాశం కల్పించారు. ఇప్పుడు దానికి ఒక తరిత్రాడు కావాలి. తరిత్రాడు అంటే చల్ల చేయడానికి ఉపయోగించేటటువంటి త్రాడు. ఆ త్రాడు ఉంటే తప్ప మందర పర్వతాన్ని పాలసముద్రంలో పెట్టి తిప్పడం కుదరదు. అలా క్షీరసాగర మథనం చేస్తే తప్ప వాళ్ళు కోరుకున్నట్టుగా లక్ష్మీదేవి యొక్క పునః ఆవిర్భావం కానీ అమృతోత్పాదనం కానీ సాధ్యం కాదు. అందుకని దానికి తరిత్రాడు కావలసి వచ్చింది. తట్టుకుని నిలబడగలిగినటువంటి తాడు ఎక్కడుంటుంది? దాన్ని పట్టుకు తిప్పేటటువంటి వాళ్ళు సామాన్యులు కారు. ఒకవైపు దానవులు పట్టుకుంటారు, ఒకవైపు దేవతలు పట్టుకుంటారు. చుట్టబడవలసినది మందర పర్వతానికి చుట్టుకోవాలి. మందర పర్వతం యొక్క వైశాల్యం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. పైగా ఆ తాడు పట్టుకుని మందర పర్వతాన్ని కవ్వం చేసి తిప్పుతున్నప్పుడు ఆ తాడు ఒరుసుకుంటుంది. ఒరుసుకున్నప్పుడు అది ఏ పాటి బలహీనమైనా కూడా ఆ త్రాడుకి ఏదైనా ఇబ్బంది ఏర్పడిందనుకోండి, పర్వతం క్షీరసాగరంలో పడిపోతుంది. పడిపోతే అసలు క్షీరసాగర మథన కార్యక్రమం ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. ఏదో మనం ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ వనభోజనాలకో వెళ్ళినప్పుడు తాడు అటు ఇటు పట్టుకుని లాగేటటువంటి ఆట ఆడుకుంటేనే అటు పట్టుకున్న వాళ్ళు ఇటు పట్టుకున్న వాళ్ళు తాటిని లాగినప్పుడు అది మధ్యలో భిన్నం అయిపోకుండా ఉండగలిగినటువంటి బలమైన తాడు చూసి ఎంచుకుంటాం తప్ప ఏదో పురికోస పట్టుకుని అటు ఇటు పట్టుకుని లాగరు కదా. అటువంటిది మరి మందర పర్వతాన్ని చుట్టి తరిత్రాడుగా ఉపయోగించి క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి ఎంత సుసంపన్నమై శక్తివంతమైనటువంటి త్రాడు కావాలి. అది నిశ్చేతనమై ఏదో ఒక త్రాడు పనికిరాదు. అంత జవసత్వములు కలిగినదై ఉండాలి, అంత బలం కలిగినదై ఉండాలి. బహుశः ఎదల లోక ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా దేవతలు పలికించారు ఆ కద్రువ నోటి చేత. అందుకే దీర్ఘమైనటువంటి శరీరములు కలిగిన వారు, అగ్నిహోత్రము వంటి తేజస్సు కలిగిన వారు, అపారమైనటువంటి బల సంపన్నులైన వారు నాకు కుమారులుగా కొన్ని వేల మంది కావాలి అని అడిగింది. అడిగిన కారణం చేత వాసుకి వంటి సర్పములు వచ్చాయి. ఇప్పుడు ఆ వాసుకిని తరిత్రాడుగా ఉపయోగించడానికి దేవదానవులు సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడడం ఒకెత్తు, తన శరీరం అంత ఖేదం పొందడానికి శ్రీ మహావిష్ణువు తర్వాత సిద్ధపడినది ఎవరు అంటే వాసుకి. ఆయన ఒక మహాత్యాగం చేశారు. భగవంతుడు చేసేటటువంటి ఏ పని ఎందైనా అపారమైన దాక్షిణ్యం ఉంటుంది. అది ఊహకందనటువంటి విషయం. భక్తితో ప్రార్థన చెయ్యగలగాలి తప్ప అసలు భగవంతుడు ఏమి ఇవ్వగలడు అని మీరు ప్రశ్న వేశారనుకోండి, దానికి జవాబు చెప్పడం సాధ్యం కాదు. ఆ భక్తి దేని చేత అని అడిగారనుకోండి, దానికి జవాబు ఉండదు. కేవలం మనసు ఆర్ద్రతతో నిలబడితే చాలు. అందుకే భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, కలలోనంతం మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించి వారికిడడే సంపద్విశేషోన్నతుల్ అంటారు. భగవంతుని యందు ఎప్పుడూ భక్తి లేనటువంటి వాడు ఒక ఆపద కలిగినప్పుడు తన బుద్ధి చేత, తన దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత తనకు వచ్చినటువంటి కష్టాన్ని తాను దాటలేను అని తెలుసుకుని, ఈశ్వర నువ్వు జోక్యం చేసుకుంటే తప్ప, నువ్వు అనుగ్రహిస్తే తప్ప నేను ఈ ఉపద్రవం నుంచి బయటికి రాలేనని మొరలు పెడితే, ఇన్నాళ్ళు నీకు ఇంత ఐశ్వర్యమున్నా నువ్వు నా వైపు తిరిగి నమస్కరించినది లేదు కదా, కృతజ్ఞుడవు కదా అని అడగడు ఈశ్వరుడు. ఒక్కసారి నమస్కారం చేసి ఆ ఆర్ద్రతతో, ఆ భక్తితో ఉన్నాడని నమ్మి నమస్కరించగలిగితే, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్
అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చను. తనని తాను ఇచ్చేసుకుంటాడు భగవంతుడు. ఇక సునిశ్చల భక్తిభావములను భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. సునిశ్చలమైనటువంటి భక్తిభావనతో నిరంతరము ఆయన పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి భగవంతుడు ఎంత కిందకొచ్చేస్తాడు అన్నదానికి ఒక ఉదాహరణ చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కారుణ్యం అలా ఉంటుంది. అందుకే తాను అంత క్లేశాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు. తాను మందర పర్వతానికి ఆధారంగా ఉండడానికి, ఆధార భూమిగా ఉండడానికి అంగీకరించాడు. రెండవ క్లేశం ఎవరిది? వాసుకిది. వాసుకి ఏ ప్రయోజనం కలుగుతుంది క్షీరసాగర మథనం చేస్తే? అందులోంచి ఏం వస్తుంది అని అడిగారు అనుకోండి, అమృతోత్పాదనం అవుతుంది. అమృతం తాగితే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, జరామరణములు ఉండవు, వృద్ధాప్యం కానీ మరణము కానీ ఉండవు. కాబట్టి నిజానికి వాసుకి ఏం అడగాలి? మా అమ్మగారు ఇచ్చినటువంటి శాప కారణంగా ఎదర జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగం చేసినప్పుడు మేమందరం కూడా ఆహుతి అయిపోతాం. కాబట్టి నాకు మీరు వరం ఇవ్వండి, అమృతోత్పాదనమైన తరువాత నాకు కూడా అమృతం ఇవ్వాలి. అమృతం నాకు కూడా ఇస్తాను అని మీరు మాట ఇస్తేనే నా శరీరాన్ని తరిత్రాడుగా అంగీకరిస్తాను. ఏం మాటలు కాదు కదా. అందులో పాము శరీరం అంటే ఏదో మెత్తగా ఉంటుంది. దాన్ని చుట్టి తిప్పుతున్నప్పుడు ఒకే ప్రాంతం ఎంత ఉరుసుకుంటుంది. ఈ పర్వతం అంటే అదేం దూదిలా సున్నితంగా ఉండదు. కొండలతో, లోయలతో, గుహలతో, క్రూరమృగాలతో, పాములతో, ముళ్లతో, డొంకలతో, చెట్లతో ఎంత ఉరుసుకుని ఆ శరీరం పైన ఉన్నటువంటి పొర ఎగిరిపోయి నెత్తురు కారిపోతుంది. అది ఏదో ఒక్కసారి పోని చనిపోవడం కూడా కాదు. ఎంత ఖేదం అనుభవించాలి నిజంగా. అంత ఖేదం అనుభవించడానికి అంగీకరించాడు. అయ్య బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్న వదిలేవాడు ఉండడు. ఒకసారి ఇటు వీళ్ళు ఇటు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇక తిప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ బాధ అనుభవించవలసిందే. ఇంత బాధ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం? దేవతల కోసం, దానవుల కోసం. లక్ష్మీదేవి మళ్ళీ పాలసముద్రంలోంచి వస్తే లోకములన్నీ సంతోషంగా ఉంటాయని, లక్ష్మి లేక జీవకళ తప్పిపోయిందని, ప్రపంచంలో చైతన్యం లేకుండా పోయిందని, ఉత్సాహం లేకుండా పోయిందని, మళ్ళీ ఆ తల్లి ఆవిర్భవిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, ఆమె యొక్క ఆగమనం కోసం, ఆమె మళ్ళీ పాలసముద్రంలోంచి రావడం కోసం తాను అంత ఖేదపడడానికి అంగీకరించాడు. అంగీకరించిన వాడు ఏమనాలి? ఒకవేళ చివరి వరకు నా శరీరం నిలబడితే, ఒకవేళ ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో నా శరీరం సమిధగా పడిపోతే, ఎప్పుడో జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు ఆహుతి కావలసిన నేను ఈనాడు లోక కళ్యాణం కోసం వెళ్ళిపోతాను, మంచిది. ఒకవేళ అలా వెళ్ళకపోతే, నేను మిగిలిపోతే, అప్పుడు నాకు అమృతం ఇవ్వాలి. మీరు అమృతాన్ని తాగే అధికారం నాకు కల్పించాలి. ఎందుచేత అంటే ఎదర జనమేజయ సర్పయాగంలో నేను పడిపోకుండా ఉండాలి అని అడగాలి తప్పకుండా వాసుకి. కానీ ఆయన త్యాగబుద్ధి అది భగవంతుడు గమనిస్తాడు. నాకేమొస్తుంది అని ఒక కార్యక్రమం ప్రారంభం చెయ్యగానే అడిగినవాడు కాదు. ఇంతకన్నా నాకే అదృష్టం ఉంటుంది? నేను లోక కళ్యాణం కోసం, 10 మంది సంతోషం కోసం, 10 మందికి ఉపకారం చేయడం కోసం నా శరీరం డస్సిపోతే, నా శరీరం ఖేదపడితే, నాకు చెమట పడితే, చెమట పట్టి నా బట్ట తడిసిపోతే, దానివల్ల నా శరీరానికి చాలా నలుగుడు కలిగితే, అంతకన్నా నాకు ధన్యత ఇంకొకటి లేదు. కాబట్టి నా జీవిత కాలంలో కొంత భాగాన్ని సమాజ సేవ కొరకు వెచ్చిస్తాను. అందుకే ఈ దేశంలో సమాజ సేవ అనేటటువంటిది ఫోటోల కోసం, వీడియోల కోసం, ఆల్బమ్ల కోసం, ప్రదర్శనల కోసం చెయ్యలేదు. తాను తరించడానికి ఒక మార్గంగా చేశారు. కృష్ణ భగవానుడు అవతారంలో చేసినదంతా సమాజ సేవే. మీరు ఆలోచించండి. యమునా నదీ జలాలు కల్మషభూయిష్టమైపోతే కాళీయుడు అందులో పడుకుని విషాన్నంతటినీ నీటిలో విడిచిపెట్టేస్తే, ఆయన యొక్క పడగల భుగభుగలలోంచి వచ్చినటువంటి విషవాయువు వాతావరణాన్నంతటినీ నింపేస్తే, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు కూడా విషప్రభావానికి శరీరాన్ని పోగొట్టుకుని నదిలో పడిపోతుంటే,
తన కళ్ళ ముందు ఆ విషయం తెలియక గోపాల బాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు నీళ్లు తాగి ప్రాణములు కోల్పోతే దయార్ద్ర దృక్కుల చేత వాళ్ళని బ్రతికించి వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమ్మని, నీరు కల్మషం కాకూడదు, నీరు తాగి జనులు పాడవుతారు, నేను ఈ నీటిని రక్షిస్తానని ఒకానొక నాడు అంత కష్టపడి కేవలం లోక సంరక్షణం కోసం ఆ కాళీయుని యొక్క పడగల మీదకి దూకి, అవేం సామాన్యమైన పడగలు కావు, పావు పడగలు, 101 పడగల మీద నిలబడి తోక పట్టుకుని యమునా వీచి మృదంగవద్యములు మ్రోయం తీరగోపౌఘర్షమనోజ్ఞధ్వనితంబు గీయము గజించ కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్యాద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచెన్ దివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపన భృచ్చటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శూణితం బెసగం దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వో. అంత భయంకరంగా కాళీయుడు అగ్ని కక్కుతుంటే, విషాన్ని చిమ్ముతుంటే, తొక్కిన పడగ మించి ఎత్తుగా ఉన్న పడగ మీదకి దూకుతూ ఆయన తాండవం చేశాడు. అలా కాళీయమర్దనం చేసి యమునా నదీ జలాల్ని రక్షించాడు. పసిపిల్లలందరినీ పూతన చంపేస్తుంటే ఆ పూతనా సంహారం చేయడం కోసం నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రాగు మొయ్యన పెదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంటే ఏమీ తెలియని వాళ్ళ గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనచు ఒక 2 గుక్కలను బిద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావి నదియును గుండెలు తల్లడిల్ల అని 2 గుక్కల్లో ఆమె స్తన్యంలో ఉన్న విషాన్నంతటినీ తాగేసి పూతనా సంహారం చేసి పసిపిల్లలందరినీ రక్షించాడు. పసితనంలో ఎందరో రాక్షసుల్ని సంహరించి ఆ బృందావనాన్ని, నందవ్రజాన్ని కాపాడాడు. ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా సమాజ సేవయే. సమాజ సేవ అనేటటువంటిది ఎందుకు చేస్తారంటే, భగవంతుడు శరీరం ఇచ్చాడు కాబట్టి శరీరాన్ని సమాజం కోసం వెచ్చిస్తారు. మనసు ఇచ్చాడు కాబట్టి మనసుని సమాజం కోసం వెచ్చిస్తారు. వాక్కునిచ్చాడు కాబట్టి వాక్కుని సమాజం కోసం వెచ్చిస్తారు. ఎందుకు వెచ్చించారు అంటే, భగవంతుడు ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న వస్తుంది. ఆయన ఎంత ఉదారుడై ఇచ్చాడో ఆయన అనుగ్రహం కొరకు. నేను సరి అయిన వాడికి ఇచ్చాను, వీడు కృతజ్ఞుడు కాడు, వీడు దాచుకున్నవాడు కాడు, వీడికి ఇచ్చినవి వీడు సమాజపరం చేశాడు. లోకమునందు లోకేశ్వరుణ్ణి చూశాడు, విశ్వమునందు విశ్వేశ్వరుణ్ణి చూశాడు. సమాజాన్ని పరమేశ్వర భావనతో సేవ చేసి ధరిస్తున్నాడని ఆయన ప్రీతి కొరకు చేశాడు తప్ప ప్రతిఫలం ఆశించలేదు. త్యాగేనైకే అమృతత్వమానసు. అమృతం ఎప్పుడో పుట్టాలి పాలసముద్రంలోంచి. నిజానికి వాసుకి మనసులో ముందు అమృతం పుట్టింది. అందుకే పైకి పాము, కానీ లోపల మాత్రం అంత అమృత హృదయుడు వాసుకి. అందుకే శంకరుడంతటి వాడు తీసి మెడలో వేసుకున్నాడు. భగవంతుడికి వాహనమవడం కాదు, భూషణమయ్యాడు. దీని గురించి ఒక మాట చెప్తుంటారు. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు మహాపురుషులు. వారు పీఠం మీద కూర్చుని ఉన్నారు. ఎందరో భక్తులు వచ్చారు. మీ పేరేమి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. అన్ని భగవత్ సంబంధమైన పేర్లు. రామచంద్రమూర్తి అని ఒకరు చెప్తున్నాడు, వెంకటరమణ అని ఒకరు చెప్తున్నారు. ఆ భగవంతుని యొక్క పేర్లు చెప్తున్నారు. పాపం ఒక ఆయన పేరు మాత్రం నాగభూషణం. ఆయన పేరు చెప్తే బాగుండదు, నా పేరు పాము పేరు కదా అని చెప్పి దూరంగా జరుగుతున్నాడు, రావట్లేదు ముందుకి. చూశారు స్వామి. చూసి దగ్గరికి పిలిచి, నువ్వెందుకు అలా వెనక్కి జరుగుతున్నావు అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను అన్నాడు. ఏమి చెప్పడానికి ఏం భయం, నీ పేరేమి అన్నారు. నా పేరు నాగభూషణం అన్నాడు. అయితే చెప్పడానికి భయమేమి, నా పేరు పాము పేరు. ఏం చెప్పను, వాళ్ళందరి పేర్లు సీతారామచంద్ర ప్రభు, చంద్రమౌళి ఇలాంటి పేర్లు. నా పేరు అది కాదు, పాము పేరు. అందుకని చెప్పడానికి సిగ్గుపడి దూరంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళందరూ భగవంతుడి పేర్లు పెట్టుకున్నారు. నువ్వు భగవంతుడి సొత్తువి. భగవంతుడు కూడా జాగ్రత్తగా దేన్ని దాచుకుంటాడు, తనకి అమూల్యమైన వస్తువుని దాచుకుంటాడు. ఇంటికెడితే లాల్చీ తీసి పక్కన పడేస్తానేమో, మెడలో బంగారు రుద్రాక్షలు మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాను కదా. పరమశివుడికి మెడలో ఉండేటటువంటి హారానిది కాబట్టి ఆయన నిన్ను జాగ్రత్తగా దాచుకుంటాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి నువ్వు పడుకునేటటువంటి పాంపువి కాబట్టి ఇంట్లో ఏది సరిగ్గా ఉన్నా లేకపోయినా పక్క శుభ్రంగా వేసుకుంటారు నిద్ర పట్టదని.
ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఎట్టుకున్నారు. నువ్వు శివకేశవులిద్దరూ కూడా జాగ్రత్తగా చూసుకునే ఆభరణానివి, ఆ పేరు చెప్పడానికి భయం ఎందుకన్నారు. వాసుకి అంతటి అమృత హృదయుడు. అందుకే తన శరీరాన్ని తరిత్రాడుగా ఇచ్చాడు. తరిత్రాడుగా ఇచ్చిన తరువాత క్షీరసాగర మథనం జరిగింది. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరగం చప్పుడు నిండిన జండము చెప్పిటిదే మజుని చెవులు చిందరగొనియన్నారు. ఆ క్షీరసాగర మథనం ప్రారంభం అవగానేట అసలు ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే అంత పెద్ద పాలసముద్రంలో కవ్వం తిరిగినట్టు తిరిగితే ఛస్ అని చప్పుడు వచ్చి ఆ సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నీ ఎగసి పడుతుంటే ఆ చప్పుడికి సమాధిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కి పడి ఏమిట్రా చప్పుడు అని అడిగట్ట. అంత పెద్ద చప్పుడు వచ్చింది. ఒక్కొక్కటి వస్తున్నాయి అందులోంచి. ఒక్కొక్కరు తీసుకున్నారు. పాపం ఇంత కష్టపడ్డాడు, ఈయనకేమిద్దాం అన్నవారు ఎవరు లేరు. అమృతం వచ్చింది, పంపకం అయిపోయింది. వాసుకి సంగతి అడిగిన వారు లేరు. వాసుకి తాను అడగలేదు. ఆయన ఎందుకు అడగలేదు? నాకు ఇది చాలు, నాకు ఈ సేవ చాలు. వాడు ధన్యుడు. కొందరు చూశారు, అన్నీ చేస్తారు. దేని కొరకు చేశారు? భగవంతుని యొక్క ప్రీతి కొరకు. నాకు ఇంతకన్నా ఏమీ అక్కర్లేదంటారు. త్రికరణ శుద్ధిగా ఆ మాట అనగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ధన్యాత్ములు. అటువంటి సంస్కార బలం ఏర్పడాలి అంటే, అటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధి కలగాలి అంటే జన్మజన్మాంతరముల యొక్క సంస్కార బలం ఘనీభవించాలి. బ్రహ్మాది దేవతలు చూశారు. ఒక్క మాట అడగలేదే, అమృతం చుక్క అడగలేదే. పరీక్షిత్తు వెళ్ళిపోతే కొడుకు జనమేజయుడు రాజ్యాధికారంలోకి వస్తాడే, జనమేజయుడు సర్పయాగం చేస్తాడే తల్లి శాపానికి. సర్పయాగం చేసినప్పుడు పాపం ఈ వాసుకి కూడా పడిపోయి కాలిపోతాడే. మన కోసం శరీరాన్ని ఇంత శుష్కింపజేశాడా? ఒకనాడు బ్రాహ్మణులు నిర్దాక్షిణ్యంగా మంత్రం చదువుతూ ఒక్కొక్క పేరు చెప్పి స్వాహాకారం చెప్తే 3 లోకాలలో ఎక్కడ దాక్కున్నా సరే ఆయా పావులు వచ్చి పడిపోవలసిందే, అగ్నిలో కాలిపోతాడా? అప్పుడు మనం దేవతలమై ఆయనకి చేసిన ఉపకారం ఏమిటి? కాబట్టి ఈయనకి ఏదో చెయ్యాలి అని ఆలోచించారు. పిలిచి బ్రహ్మాదులు వరమిచ్చారు. ఏమని అంటే, నీకు జీవితంలో భయం అనేటటువంటిది ఉండదు, నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఉండదు, నిర్భయంగా ఉంటావు. 2, నీకు నాశము లేదు. ఈశ్వరుడు ఎలా శాశ్వతుడు అలా నువ్వు చిరంజీవి అవుతావు. నువ్వు నాశనం పొందడం అనేటటువంటి మాట నీకు అన్వయం అవ్వదు, ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొందుతావు. అంటే జరాభారంతో పడి ఉండడం కాదు, భగవంతుడు ఎలా అనుగ్రహించగలడో నువ్వు కూడా స్థాయికి ఎదుగుతావు. నేను మీతో మనవి చేశాను, వాహనం తనంత తానుగా అనుగ్రహించగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. అది వాహనానికి ఉన్న శక్తి. అందుకే వాహనం మీద విరాజమానుడై ఉండగా క్రింద నుంచి దూరిన, ప్రదక్షిణం చేసిన, వాహనంతో నడిచిన, కోలాటం చేసిన, నృత్యం చేసిన, పాట పాడిన, నామం చెప్పిన, నడిచిన, కీర్తించిన అంత శక్తివంతమవుతుంది, అంత ఈశ్వరానుగ్రహ కారణమవుతుంది. అందుకే నీకు నాశం లేదు అని వరమిచ్చారు. బ్రహ్మాది దేవతలు చూశారు. ఒక్క మాట అడగలేదే, అమృతం చుక్క అడగలేదే. పరీక్షిత్తు వెళ్ళిపోతే కొడుకు జనమేజయుడు రాజ్యాధికారంలోకి వస్తాడే, జనమేజయుడు సర్పయాగం చేస్తాడే తల్లి శాపానికి. సర్పయాగం చేసినప్పుడు పాపం ఈ వాసుకి కూడా పడిపోయి కాలిపోతాడే. మన కోసం శరీరాన్ని ఇంత శుష్కింపజేశాడా? ఒకనాడు బ్రాహ్మణులు నిర్దాక్షిణ్యంగా మంత్రం చదువుతూ ఒక్కొక్క పేరు చెప్పి స్వాహాకారం చెప్తే 3 లోకాలలో ఎక్కడ దాక్కున్నా సరే ఆయా పావులు వచ్చి పడిపోవలసిందే, అగ్నిలో కాలిపోతాడా? అప్పుడు మనం దేవతలమై ఆయనకి చేసిన ఉపకారం ఏమిటి? కాబట్టి ఈయనకి ఏదో చెయ్యాలి అని ఆలోచించారు. పిలిచి బ్రహ్మాదులు వరమిచ్చారు. ఏమని అంటే, నీకు జీవితంలో భయం అనేటటువంటిది ఉండదు, నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఉండదు, నిర్భయంగా ఉంటావు. 2, నీకు నాశము లేదు. ఈశ్వరుడు ఎలా శాశ్వతుడు అలా నువ్వు చిరంజీవి అవుతావు. నువ్వు నాశనం పొందడం అనేటటువంటి మాట నీకు అన్వయం అవ్వదు, ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొందుతావు. అంటే జరాభారంతో పడి ఉండడం కాదు, భగవంతుడు ఎలా అనుగ్రహించగలడో నువ్వు కూడా స్థాయికి ఎదుగుతావు. నేను మీతో మనవి చేశాను,
వాహనం తనంత తానుగా అనుగ్రహించగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. అది వాహనానికి ఉన్న శక్తి. అందుకే వాహనం మీద విరాజమానుడై ఉండగా క్రింద నుంచి దూరిన, ప్రదక్షిణం చేసిన, వాహనంతో నడిచిన, కోలాటం చేసిన, నృత్యం చేసిన, పాట పాడిన, నామం చెప్పిన, నడిచిన, కీర్తించిన అంత శక్తివంతమవుతుంది, అంత ఈశ్వరానుగ్రహ కారణమవుతుంది. అందుకే నీకు నాశం లేదు అని వరం ఇచ్చారు. ఇప్పుడు దేవతల చేత వరాన్ని పొందాడు, అడిగి కాదు, ఆయన యొక్క సౌశీల్యము చేత. ఇన్ని పొందినటువంటి వాసుకి తాను సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను భేదం చెప్పడం, తక్కువ చేయడం మాత్రం కాదు, ఒక యథార్థాన్ని ఆవిష్కరించడం. ఆదిశేషుడు ఇక వెనక్కొచ్చి తన యొక్క సోదరుల గురించి ఆలోచించలేదు. భూమి భారాన్ని మొయ్యడానికి వెళ్ళిపోయాడు. అమర్షం పొందాడు. వీళ్ళందరూ పినతల్లి పట్ల భిన్నమైన రీతిలో ప్రవర్తించారు కాబట్టి జనమేజయ సర్పయాగంలో వీళ్ళు ఏమైతే అది అవుతారని వెళ్ళిపోయాడు ఆదిశేషుడు. ఆయన వెనక్కి రాలేదు. కానీ వాసుకి తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి సోదరులందరినీ పిలిచాడు. అన్ని సర్పాలు వచ్చాయి, కూర్చోపెట్టాడు. కాలం గడిచిపోతోంది. తింటున్నారు, తిరుగుతున్నారు, పడుకుంటున్నారు, గడిపేస్తున్నారు. ఒకనాడు పరీక్షిత్ శరీరం విడిచిపెడతాడు. జనమేజయుడు రాజ్యాధికారం పొందుతాడు. పొందిన తరువాత అమ్మ శాపం ఉంది. ఆయనకి ఆలోచన వస్తుంది, సర్పయాగం చేద్దామని. నా తండ్రిని ఎవరు చంపారని అడుగుతాడు. తక్షకుడు కాటు వేశాడు. తక్షకుడు కాటు వేస్తే నీ తండ్రి మరణించాడని చెప్తారు. సర్పజాతి మీద కక్ష పెంచుకున్న జనమేజయుడు ఒక్క పావు మిగలకుండా సర్పయాగం చేసి సర్పములనన్నింటినీ కూడా అగ్నికి ఆహుతిగా ఇచ్చేస్తాడు. అప్పుడు నేను ఉంటాను, ఆదిశేషుడు ఉంటాడు. ఎందుకంటే మా ఇద్దరికీ దేవతల యొక్క వరాలు ఉన్నాయి. కానీ నా బెంగ నా గురించి కాదు. ఆదిశేషుడు ఇప్పటికే ఆయన రక్షణ పొందాడు. నా బెంగ అంతా మీ గురించి. నా కన్నుల ముందు మీరందరూ నశించిపోయి నేను ఒక్కడిని మిగిలిపోతే నాకు ఎంత ఖేదంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఆలోచించండి, ఎలా మీ అందరూ బ్రతుకుతారు. మీ అందరి కోసం నేను ఆర్తి పొందాను అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రత్స గెలువు అని. ఎందుకంటే ఇంట గెలువు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు, ఏం చేస్తావో చూద్దామని. ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు ఇంకా. అదంతే, అలాగే ఉంటుంది. ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందిమే ఉంటాం, ఇంకా ఆ సంఖ్య పెరగదు. బంధువులు పెరుగుతారేమో, స్నేహితులు పెరుగుతారేమో, అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే, అంతవరకే మిగులుతుంది. అంతకి దాటి ఇక మిగలదు. ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి, నాకు 50 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 60 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 70 ఏళ్ళు వచ్చినా నలుగురమే, 90 ఏళ్ళు వచ్చినా నలుగురమే. ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు. ఏదో ఇంకొక దేశం వెళ్ళినా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అంటే నా ఉద్దేశం ఇక్కడొకటి అక్కడొకటి అని కాదు. బ్రహ్మచారి అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అని నేను ప్రతిపాదిస్తున్నాను అంతే. రామాయణం చెప్పిన వాడిని, రామాయణాన్ని జీవితంలో నమ్ముకున్న వాడిని అటువంటి నీచమైన ప్రతిపాదనలో పొరపాటున కూడా చెయ్యను అని గ్రహించవలసినది. ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది, భార్య దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు. ఎందుకనంటే ఎవరో కనపడతారు, మేము చాగంటి వారం అండి అంటారు, మాది మీ గోత్రం అండి అంటారు, మాది మీ ఋషులండి అంటారు. ఎక్కడో బంధుత్వం కలుస్తుంది కాబట్టి బంధువులు దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు, తోడ పుట్టిన వాళ్ళు. అమ్మ కడుపులోంచి మేము నలుగురం కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఇంకంతే, వాళ్ళే ఉంటారు. అది అపురూపమైనటువంటి అనుబంధం. ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్నవాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనవుతుంది. అన్నయ్య తమ్ముడు మాట్లాడుకోరు. దేనికి మాట్లాడుకోరు? ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా? అసలు ఆస్తి లేదు. మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు? కారణం లేదు. పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరూ సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు. అప్పుడు ఏమి యోగ్యత కలిగిన బ్రతుకులు ఆ బ్రతుకులు? అది జీవితం కాదు. రామాయణంలో రామచంద్రమూర్తి పుష్పక విమానంలోంచి దిగుతుంటే
లక్ష్మణస్వామి వెనకాతల దిగుతున్నాడు. భరతశత్రుఘ్నులిద్దరూ పరిగెత్తుకెళ్ళి పాదుకలు పెట్టి కన్నీళ్లతో స్వాగతం పలుకుతుంటే అక్కడే నిలబడిన విభీషణుడు వలవల కళ్ళ నీళ్లు కారిపోతుండగా, నాకు ఇద్దరు అన్నలు, సామాన్యులు కారు, అపారమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవారు. ఏరి రావణ కుంభకర్ణులు లేరు, ఒక్కడే ఉన్నాను. పక్కనే ఉన్నాడు సుగ్రీవుడు, వలవలా ఏడుస్తూ తలదించుకున్నాడు. ఏడి 4 సముద్రముల ఒడ్డున సంధ్యావందనం చెయ్యగలిగిన మహాబలశాలి ఏడి మా అన్న లేడు, ఒక్కడే ఉన్నాను. నలుగురు కలిసి రథమెక్కి వెడుతుంటే అన్నదమ్ముల మధ్య తగు ఉన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుని చంపుకున్న వాళ్ళు ఏడిచారు. అది కాదు బ్రతుకు. కలిసి ఉండడం బ్రతుకు. రక్త సంబంధానికి గౌరవం ఇవ్వడం బ్రతుకు. అందుకే ఆ అన్నదమ్ముల మధ్యన ఆ ప్రేమ ఉండి తీరాలని చెప్తోంది శాస్త్రం. మీరు ఏ మాటలు చెప్పండి, దానికి వైరాగ్యం అన్న మాట అన్వయం కాదు. సహోదరుల మధ్య ఆ ప్రేమ ఉండి తీరవలసింది. వాసుకి యందు ఈ గుణం కనపడుతుంది. ఇది భగవంతుని యొక్క ప్రీతికి కారణమైంది. రామచంద్రమూర్తి అంతటి వాడు రామాయణంలో మాట అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అన్నాడు. లక్ష్మణ, నా తమ్ముళ్ళు పొందనటువంటి సుఖాలు నాకొద్దు. నా తమ్ముళ్ళ దుఃఖం నా దుఃఖం. వాళ్ళు దుఃఖపడుతుంటే నాకేమన్నీ సుఖపడలేదు. వాళ్ళు సుఖపడనటువంటి సుఖాన్ని పొంది నేను ఒక్కడిని అనుభవించాను, నాకు అర్హత ఉంది కాబట్టి, నాకు ఉంది కాబట్టి అని నేను మనసు సరిపెట్టుకోలేను. కష్టమైనా సుఖమైనా మీరు పొందినదే నేను పొందుతానన్నాడు. అది అన్నగారికి ఉండవలసిన లక్షణం. అది ధర్మరాజుకున్న లక్షణం. అది మనకి నేర్పుతోంది వాంగ్మయం. వాసుకి ఆలోచించాడు. ఆ సోదరులందరినీ కూర్చోపెట్టాడు. ఏం చేద్దామన్నాడు. ఒక తమ్ముడు లేచి అన్నాడు, అన్నయ్య, మనకి పొడవైన శరీరాలు ఉన్నాయి, గొప్ప తేజస్సు ఉంది, మనందరం కూడా బ్రాహ్మణుల్ని చిలిమి చేసుకుందాం, మెల్లిగా సర్పయాగం జరిగే ప్రదేశంలోకి చేరుకుందాం. తీరా యాగం మొదలు పెట్టగానే ఆ సృక్కులు, స్రువాలు, పాలికలు, ప్రమిదలు, లాజలు, దర్భలు వీటి మధ్య భయంకరంగా పాకడం మొదలు పెడదాం, బుసలు కొట్టి పడగలెత్తుదాం. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పారిపోతారు. యజ్ఞధ్వంసం అయిపోతుంది. ఇంకా యజ్ఞం ఎక్కడ జరుగుతుంది అన్నయ్య? ఇంకా సర్పయాగం ఎక్కడ జరగదు. వాసుకి అన్నాడు, చాలా అమాయకపు ప్రతిపాదన. బ్రాహ్మణులు మంత్రవేత్తలు. ఒక్క మంత్రం చదివితే మీ అందరి శరీరాలు కూడా జడీభూతములైపోతాయి. ఎక్కడి వాళ్ళక్కడ అలా నిలబడిపోతారు. ఆ తర్వాత సర్పయాగంలో పడిపోతారు. ఇటువంటి అమాయకపుట ఆలోచన చెయ్యకు. ఆయన దెబ్బలాడలేదు. నీ ముఖం నీకేం తెలుసు అనలేదు. దాని పరిణామాన్ని అంత ప్రేమతో వివరించాడు. మీరు ఆదిపర్వం చదువుతుంటే ఒళ్ళు పులకలు వస్తుంది. అబ్బా, ఏమి ప్రేమరా వాసుకుది! ఒక ధర్మరాజు అయితే ఎలా మాట్లాడతాడో, ఒక రామచంద్రమూర్తి అయితే ఎలా మాట్లాడతాడో, వాసుకి అలా మాట్లాడతాడు. పాము పైకి అయితేనే మనసు అమృతం. ఆఖరికి చర్చ జరిగింది. అందులో ఏలావంతుడు అని ఒక పాము, ఆయన తమ్ముడు లేచి వచ్చి ఒక మాట అన్నాడు. ఒకానొకప్పుడు ఒక గొప్ప సభలో నేను ఒక మాట విన్నాను. అన్నయ్య, ఈ యాగం జరగదు, ఈ యాగం మధ్యలో ఆగిపోతుంది, సర్పయాగం. కానీ ఈ సర్పయాగాన్ని ఆపగలిగిన వాడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఎవరాయన అంటే, జరత్కారుడు అనబడేటటువంటి మహర్షికి కొడుకు పుడితే ఆ కొడుకు ఒక్కడే ఆపగలడు. అన్నయ్య, జరత్కారుడు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆ జరత్కారుడికి పుట్టేటటువంటి కొడుకుతో మనకి ఒక బంధుత్వం ఏర్పడాలి. అంటే జరత్కారుడితో మనకు బంధుత్వం రావాలి. బంధుత్వం వస్తే ఆయన కొడుకు మనకి బంధువు అవుతాడు. అప్పుడు బంధు ప్రేమ చేత ఆ పిల్లాడు మనని రక్షించాలి. అందుకని అన్నయ్య, జరత్కారుడితో మనకి ఎలా బంధం వస్తుంది అన్నాడు. వెంటనే పెద్దల్ని పిలిచి విచారించారు. అసలు ఎవరి ఈ జరత్కారుడు అని అడిగారు. పరమ విరాగి, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఎప్పుడూ బ్రహ్మచర్యంలో ఉంటాడు. వేదమంత్రాల్ని ఎప్పుడు లోపల మననం చేస్తూ ఉంటాడు, అగ్నికార్యం చేస్తాడు, బ్రహ్మమునందు మనసుని రమింప చేస్తూ ఉంటాడు తప్ప ఆయనకి లౌకిక విషయముల యందు మనసు ప్రవర్తించదు. ఆయన ఒకసారి అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగా ఒక పెద్ద నీటి పడియ కనపడింది. నీటి పడియ యందు కొంత గడ్డి పెరిగి ఉంది. దాన్ని ఎలకలు కొరికేస్తున్నాయి వేర్లు. ఒక్క వేరుతోటే ఆ గడ్డి దుబ్బు ఉంది. ఆ గడ్డి దుబ్బుకి
తలకిందులుగా కొంతమంది వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటున్నారు. ఆయనకి చాలా ఆశ్చర్యమైంది. నీటి పడియా, అందులో ఒక గడ్డి దుబ్బ, ఆ గడ్డి దుబ్బుకి ఇది చాలా బలవంతరమైనటువంటి గడ్డి దుబ్బు కనుక పట్టుకున్నారా, తలకిందులుగా వేలాడుతున్నారా, సూర్యకిరణములను తింటున్నారా, ఇంకా ఒక్క వేరు మిగిలిందా, ఎలక కొరికేస్తే ఏమవుతారు వీళ్ళు అసలు అని అనుమానం వచ్చింది. వాళ్ళు కిందకి ఉన్నారు కదా, ఒడ్డున నిలబడి అడిగాడు, మీరెవరు ఇందుకు ఇలా ఉన్నారని అడిగాడు. వాళ్ళన్నారు, మా కర్మ, ఏం చెప్పమంటావు, మా వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందారు, కానీ మా వంశంలో జరత్కారుడు అని ఒకడు పుట్టాడు. వాడు ఋషి, వాడి మనసు ఎప్పుడూ బ్రహ్మమునందు ఉంటుంది. వాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు. వాడు సన్యాసము తీసుకోలేదు, పెళ్ళి తీసుకోలేదు. కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎవరైనా పెళ్ళి చేసుకోక సన్యాసము తీసుకోక ఉండిపోతే పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ తలకిందులుగా కట్టేస్తారు, ఊర్ధ్వలోకాలకు పంపరు. అది మహాదోషం. వాడికి బ్రహ్మమునందు మనస్సు ఉంటుంది, కానీ వాడు మా గురించి ఆలోచించట్లేదు, ధర్మం తప్పాడు. అక్కడ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలోనే ఉండిపోయి తిరుగుతున్నాడు. ఆ దోషం చేత మేము ఇలా అయ్యాం. వాడెప్పటికి పెళ్లి చేసుకుంటాడో, వాడికి ఎప్పటికి కొడుకు పుడతాడో, వాడికి కొడుకు పుడితే అప్పుడు మేము ఉత్తీర్ణులం అవుతాం, అప్పటి వరకు మా బ్రతుకింతే. ఇది ధర్మశాస్త్రం. వెంటనే ఆయన అన్నాడు, నేనే ఆ జరత్కారుణ్ణి, నేనే బ్రహ్మచారిగా తిరుగుతున్నవాణ్ణి. ఇప్పుడు నాకు అర్థమైంది, కేవలము ధర్మమునందు తిరగడం కాదు, తన పితృదేవతల గురించి కూడా ఆలోచించాలి. పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం మహాదోషం. చాలామంది తెలిసి తెలియక, అబ్బే ఇవన్నీ విన్న తర్వాత ఇంకెందుకు అనిపిస్తోందండి అంటారు. అదో ధూర్తతనం. అది చెప్పినవాడు, పెళ్లి చేసుకున్నవాడు, ఆ శాస్త్రాలు చెప్తున్న వాళ్ళు, ప్రవచనాలు చేస్తున్న వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళు. శుకబ్రహ్మ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు, వ్యాసుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు, వశిష్ఠుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. నీకెందుకు అభ్యంతరం? ధర్మాన్ని పట్టుకున్నంత కాలం ఏదీ నిన్ను పాడు చేసేది లేదు. ధర్మమునందు గృహస్థాశ్రమము అత్యద్భుతమైన ఆశ్రమము. బ్రహ్మచారి భిక్షకి గృహస్థును ఆశ్రయిస్తాడు, సన్యాసి గృహస్థును ఆశ్రయిస్తాడు. గృహస్థు లేని నాడు ఈ రెండు ఆశ్రమాలు లేవు, మనకి భిక్ష పెట్టేవాడెవరు. కాబట్టి గృహస్థాశ్రమము గొప్పది. నేను చెప్పట్లా ఈ మాట, రామాయణం తీర్పు చెప్పి. కాబట్టి అటువంటి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ఏమిటి నీకు ఇబ్బంది? తగిన కన్యని చూసుకుని వివాహం చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, చేసుకుంటా, నా పేరు కలిగిన పిల్ల దొరికితే చేసుకుంటా. ఆయన అదో నియమం పెట్టాడు. అదృష్టవశాత్తు వాసుకి మొదలైనటువంటి సర్పములందరికీ కలిపి ఒక చెల్లెలుంది. ఆమె పేరు జరత్కారు, ఈయన పేరు జరత్కారుడు. కాబట్టి వాసుకి అన్నాడు, చటుక్కున ఇంకొక జరత్కారు దొరకక ముందే మనమే పరిగెడదాం జరత్కారుడి దగ్గరికి. పరిగెత్తి, అయ్యా అయ్యా మీకు పిల్లనిస్తాం, మా చెల్లిని స్వీకరించి గృహస్థాశ్రమంలోకి వెళ్ళండి అని అడుగుదాం. మీ చెల్లి పేరు ఏమిటంటాడు, జరత్కారు అందాం, వెంటనే చేసుకుంటాడు. మన చెల్లి ఉత్తమురాలు కాబట్టి ఈమెనిచ్చి పెళ్లి చేద్దాం. ఆయన ముందు నియమం అడగలేదు. అది వాసుకి యొక్క గొప్పతనం. అక్కడ పెళ్ళయ్యాక నీ కొడుకు పుట్టాక మమ్మల్ని రక్షించవే అనలేదు. అది ముందే వ్యాపార ధోరణితో పెళ్లి చేయడం అవుతుంది. దేహబంధుత్వం కలిసిన నాడు ఆ ప్రేమ ఉండి తీరుతుంది. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామలకున్న ప్రేమ మేనళ్ళకు ఉండదా? ఉండాలి లోకంలో. కాబట్టి మేనమామలందరూ నశించిపోతుంటే మేనల్లుడు చూస్తూ ఊరుకుంటాడా? కాబట్టి రక్షిస్తాడు. ఇప్పుడు జరత్కారుని ఇల్లు అడిగారు, అమ్మా నిన్ను జరత్కారుడికి ఇచ్చి వివాహం చేస్తాం. ఆయన కొంచెం కోపం కలిగిన వాడు, కానీ తల్లి సర్దుకోవాలి, అంతటి మహర్షికి ఇల్లాలి అవుతున్నామన్న. తప్పకుండా చేసుకుంటానన్నయ్యా అంది. జరత్కారుని అడిగారు, ఆ పేరుంది కాబట్టి చేసుకుంటాను, కానీ ఒక్కటి నియమం, నా మాట ఎప్పుడైనా ధిక్కరిస్తే మాత్రం, నా మనసుకి ఖేదం కల్పిస్తే మాత్రం వెంటనే నేను తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానికి వెళ్ళిపోతాను. మీ చెల్లి అంత అనకవుతూ ఉండాలి. అలాగే ఉంటుంది. ఇన్ని నియమాలకి ఒప్పుకుని చెల్లినిచ్చారు. ఆమె కూడా అలాంటి వాడిని అనుగమిస్తేనే గొప్ప జీవితంలో అని అనుగమించిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆయనకి ఆస్తికుడు అని పేరు పెట్టారు. అస్తిక మహర్షి అంటూ ఉంటారు ఇప్పటికీ. సరే, ఇప్పుడు నేను మళ్ళీ ఆ మహాభారతం ఆదిపర్వం అంతా నేను ఎక్కడ చెప్పను, కానీ ఆ ఆస్తిక మహర్షి జోక్యం చేసుకున్న కారణం చేత ఒకానొకప్పుడు జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగం ఆగిపోయింది. ఆ సర్పయాగం మొదలుపెట్టినప్పుడు చెల్లెల్ని అడిగారు, అమ్మా నీ సోదరులం కదా, మేమందరం సర్పయాగంలో మడిసిపోతే నీకేమి సంతోషంగా ఉంటుంది
మమ్మల్ని అనుగ్రహించి మేనల్లుడి చేత మమ్మల్ని రక్షింపచెయ్యమ్మా అని అడిగారు. అడగచ్చు అక్క చెల్లెల్ని. ఆమె అస్థీకుణ్ణి పంపింది. ఆయన యాగానికి వెళ్ళాడు. ఏదో విహంగ వీక్షణంగా చెప్తున్నాను నేను. వెడితే వెంటనే జనమేజయుడు లేచి ఆయనకి పాదపూజ చేసి, నీ వంటి మహానుభావుడు వచ్చాడు, నీకేం కావాలన్నాడు. యాగం ఆపి అన్నాడు. యాగం ఆపేశాడు. యాగం ఆపేసినటువంటి కారణం చేత సహేంద్ర తక్షకాయ స్వాహ అంటే అప్పటికి పడిపోతున్నాడు తక్షకుడు. ఆయనతో కలిపి సర్పజాతి నిలబడింది. దాని ముందు బ్రహ్మగారితో పెద్ద చర్చ అవుతుంది, ఎలా ఈ సర్పజాతి అంతా నశిస్తే అని. కాబట్టి వాసుకి కంకణం కట్టుకుని తన వారి కోసం శ్రమపడ్డాడు. నేనొక్కడిని బ్రతికేస్తే చాలు అనలేదు వాసుకి. నేనొక్కడిని బ్రతకడం కాదు, నా వారందరూ బ్రతకాలన్నాడు. ఇంటా గెలిచాడు, రత్సా గెలిచాడు. ఇంట్లో తన వారిని కాపాడుకున్నాడు, బయట అందరినీ కాపాడడానికి శరీరాన్ని తరిత్రాడుని చేశాడు. ఈ చెయ్యడం వెనక ఏముంది అంటే ధర్మం ఉంది. ధర్మాన్ని పట్టుకోవడం అంటే భగవంతుణ్ణి పట్టుకోవడమే. మీకు అందుకే మనవి చేశా, నంది అంటే ఏదో కాదు ధర్మమే అని. అయినప్పుడు ఇప్పుడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి భగవంతుణ్ణే పట్టుకున్నాడు. భగవంతుణ్ణి వహించాడు లోపల, కాబట్టి వాహనమయ్యాడు. ఇన్ని మంచి గుణములు కలిగిన వాడై నన్ను లోపల వహించినవాడు కనుక నేను మీకు ప్రకటనంగా ఆయన మీద కూర్చుని కనపడతాను. లోపల నన్ను ఎవడు మోశాడో వాడి మీద మోయబడుతూ మీకు దర్శనమిస్తాను. నేను మీకు అలా దర్శనమిస్తూ ఉండగా, నేను వెడుతూ ఉండగా నన్ను ఎవరు అనుగమిస్తారో వాళ్ళకి కూడా జన్మజన్మాంతరములందు ఈ సుగుణములని ఇస్తాను. అందుకొస్తుంది వాహన సేవ. ఒక్కొక్క వాహనం మీద ఎందుకు వెడతాడు అంటే ఆయనకి ఆ వాహనం ఉంటే తప్ప వెళ్ళలేని వాడై కాదు. వాహనం మీద వెడుతున్నప్పుడు మనం ఈ విషయాల్ని స్మరిస్తాం. నా కొడుకు అక్కడ నిలబడ్డాడనుకోండి, నా మనవడు నిలబడ్డాడనుకోండి, తాత ఏమిటి చినశేష వాహనం అని అడిగాడు అనుకోండి, అబ్బీ చినశేష వాహనం అంటే వాసుకిరా, వాసుకి అంటే ఇంత గొప్పవాడరా, ఇంట గెలిచి రచ్చ గెలిచినవాడు, ఇంట్లో తన వారిని కాపాడుకున్నాడు, లోకము కొరకు తన శరీరాన్ని తరిత్రాడుగా అర్పించాడు ఒకనాడు క్షీరసాగర వదన కార్యక్రమమునందు. అది కూడా నిస్వార్థంగా ఇచ్చాడు. తనకి నిర్భయ స్థితి కలిగిన తన వారికి నిర్భయ స్థితిని కల్పించాడు. అంతటి మహితాత్ముడ్రా అని చెప్పిన తరువాత ఆ వాహనం చూడగానే మీరు ఒకటి బాగా గమనించండి, భగవంతుడి కన్నా కూడా బాగా ఎవరిని చూడాలనిపిస్తుంది? అప్పుడు నిర్మోహమాటంగా చెప్పండి, వాసుకినే చూడాలనిపిస్తుంది. అబ్బా, ఇన్ని సుగుణములా, ఇలా మాట్లాడావా, ఇంత ప్రేమ చూపించావా, ఇంత ఖేదపడ్డావా, లోపల ధర్మాన్ని పట్టుకున్నావా, భగవంతుణ్ణి వహించావా, ఈశ్వరుడు అనుగ్రహించి నీ గొప్పతనాన్ని చెప్పడానికి తాను పైకొచ్చి నీ మీద కూర్చుని మాకు చూపిస్తున్నాడా, వాహనమై మమ్మల్ని అనుగ్రహించి ఇలా నేను నడిచినందుకు నీ వల్ల నీ గుణములు మాకు అబ్బుతున్నాయా, నీకు ముందు నమస్కారం అంటాం. భగవంతుడి విషయంలో రెండే సందర్భాల్లో చమత్కారం. భగవంతుడు అక్కర్లేదు అని ఎప్పుడు అంటామో తెలుసా? రెండు సందర్భాల్లో అంటాం. భగవద్భక్తులయ్యుండి కూడా రెండు సందర్భాల్లో భగవంతుణ్ణి కాసేపు మాట్లాడకుండా ఉంటారా అంటారట. ఎప్పుడు అంటే పరవశించి భగవత్కథ చెప్పగలిగినటువంటి వ్యక్తి ఒక పాత్రని తీసుకెళ్ళి ఒక నీళ్లు పడుతున్నటువంటి పంపు కింద పెడితే పంపులోంచి పడుతున్నటువంటి నీటి ధార బిందెలో పడిపోయి బిందె నీటితో నిండిపోయి ఇంకా బిందె నీటిని పట్టలేక అంచుల వెంట నీరు కారిపోతున్నట్టుగా లోపల తాను భగవంతుని యొక్క కారుణ్యాన్ని అనుభవించి 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 ఆ అనుభవించినటువంటి భగవంతుని యొక్క కారుణ్యం లోపల పట్టక భగవత్ కథ చెప్తున్నప్పుడు నోటి వెంట వాక్కులుగా ఎవరికి జారుతుందో అటువంటి వాడు భగవత్ కథ చెప్తుంటే అది వింటూ ఉంటే భగవంతుడే వచ్చి పక్కకొచ్చి, ఏమోయ్ వాడు చెప్తున్నది నా గురించే అంటే, అయితే అయింది కానీ కాసేపు నోరు మూసుకు కూర్చుంటావా, ఆ కథ విను అంటారట. భగవంతుడు మధురమా భగవత్ కథ మధురమా అంటే భగవత్ కథ మధురము భగవంతుడి కన్నా కూడా. అందుకే అమరేంద్రాదుల కొల్చ భంగి జనులబ్జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ వేయేవ భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ నిర్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారి భాగవతంలో. అసలు ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం చేస్తూ ఆ కథాలహరిలో ప్రవాహంలో కొట్టుకుపోతుంటే అది ఎనలేని ఆనందాన్ని ఇచ్చేస్తుంది. అదొక అమృత లహరి. శంకరులంతటి వారు శివానంద లహరి చేస్తూ గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజేతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానంద లహరి అంటారు.
ఈ చెవుల గుండా లోపలికి వెడుతుంది. అమృతం అయితే నోట్లోంచి తాగుతారు, అది చెవుల గుండా జుర్రుకుని లోపలికి వెడుతుంటే అది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇంతకాలం పుట్టి చచ్చి తిరిగినటువంటి సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగినటువంటి అమృత ప్రవాహం అయి ఉంటుంది. కాబట్టి భగవత్ కథాశ్రవణం అంత గొప్ప.